హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ యూనియన్ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మనకి నిన్న చైనాలో రెడ్మీ నోట్ 7 అండ్ నోట్ 7 ప్రో రెండు మొబైల్స్ కూడా లాంచ్ అయ్యాయి. సో చీపెస్ట్ 48 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బేస్ వేరియంట్ 10,000 ఉంది. 10,000 ఫోన్లో వీళ్ళు 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. సో చాలా మందికి ఒక కామన్ డౌట్ అయితే వచ్చింది, ఈ 48 మెగాపిక్సెల్ కెమెరా రియలా ఫేకా? అంత తక్కువ ధరలో 48 మెగాపిక్సెల్ కెమెరాని ఎలా ఇవ్వగలుగుతున్నారని చెప్పి చాలామంది చాలా డౌట్స్ని అయితే అడుగుతున్నారు. అండ్ నాకు కూడా ఒక టెక్నికల్ డౌట్ అయితే వచ్చింది. సో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ మనకు మ్యాక్సిమం 25 మెగాపిక్సెల్ ఉన్న కెమెరానే సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఈ మొబైల్లో చూసుకుంటే 48 మెగాపిక్సెల్ కెమెరాని ఇచ్చారు. సో స్నాప్డ్రాగన్ 660 48 మెగాపిక్సెల్ కెమెరాని ఎలా సపోర్ట్ చేస్తుందని నాకు కూడా ఒక డౌట్ అయితే వచ్చింది. సో ఈ డౌట్స్ అన్నిటిని పట్టుకొని నేను నిన్న నైట్ అంతా కూడా రీసెర్చ్ చేశాను. సో ఒక పెద్ద కేస్ స్టడీ అయితే చేశాను. సో ఫైనల్గా నాకు అందిన ఇన్ఫర్మేషన్ని, నా రీసెర్చ్లో నాకు అందిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో వీడియో చేయడానికి అయితే చాలా కష్టపడ్డాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయడం ముందు ఆల్రెడీ రెడ్మీ నోట్ 7కి సంబంధించిన వీడియో నేను నిన్ననే చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే మీద ఐకార్డ్ స్క్రోల్ చేస్తాను, అక్కడ నుంచి చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది. అండ్ ఇంకొకటి, నేను నిన్న చిన్న మిస్టేక్ అయితే చేశాను. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ. సో మనకు రెడ్మీ నోట్ 7లో సామ్సంగ్ GM1 సెన్సర్ని యూజ్ చేస్తారు, 48 మెగాపిక్సెల్ది. అదే మనము రెడ్మీ నోట్ 7 ప్రోలో చూసుకుంటే సోనీ IMX586 సెన్సర్ని యూజ్ చేశారు. కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే రెడ్మీ నోట్ 7లో సోనీ IMX సెన్సర్ అని చెప్పాను. దానికి సారీ. యాక్చువల్గా నేను అది నిన్న 2 o'clock పెట్టాను వీడియో. సో అప్పటికి ఫోన్ అయితే రెడ్మీ నోట్ 7 ప్రో గురించి వాళ్ళు ఏం మాట్లాడలేదు. అండ్ అప్పటి వరకు నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, అన్ని వెబ్సైట్స్ ప్రకారం చూసుకుంటే రెడ్మీ నోట్ 7లోనే సోనీ IMX586 సెన్సర్ ఉందని చెప్పారు. సో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం నేనైతే వీడియో చేశాను. అందుకే ఆ మిస్టేక్ అయితే అయింది, దానికి సారీ. సో ఫ్యూచర్లో అలాంటి మిస్టేక్స్ అవ్వకుండా చూసుకుంటాను. ఫ్రెండ్స్, ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే, వీడియో స్టార్ట్ చేయకుండా ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను నేను మీతోని. సో కెమెరా గురించి, ఒక ఇమేజ్ క్వాలిటీ అనేది మనకు జస్ట్ మెగాపిక్సెల్ మీద డిపెండ్ అయి ఉండదు. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కెమెరా యొక్క అపర్చర్ ఎంత ఉంది, పిక్సెల్ సైజ్ ఎంత ఉంది. సో మనకు చాలా ఫ్యాక్టర్స్ అయితే వేరీ చేస్తాయి ఒక ఇమేజ్ మనకు క్వాలిటీగా రావాలంటే. జస్ట్ మెగాపిక్సెల్ మీదనే డిపెండ్ అయితే అయి ఉండదు. సో ఇదొకటి మీరు గుర్తయితే పెట్టుకోండి. అండ్ ఇంకొకటి, మనకు ఇప్పుడు నోట్ 7లో ఒక సెన్సర్ని యూజ్ చేశారు, సామ్సంగ్ GM1ని. నోట్ 7 ప్రోలో మనకు ఒక సెన్సర్ని యూజ్ చేశారు, సోనీ IMX586 సెన్సర్. సో రెండు సెన్సర్స్ కూడా మనకు కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో సామ్సంగ్ సెన్సర్తో కంపేర్ చేస్తే సోనీ IMX586 సెన్సర్ అనేది చాలా బెటర్ ఉంటుంది. సో ఇదొక డిఫరెన్స్ కూడా మీరు గుర్తయితే పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనము ఈ రెండు డౌట్స్ గురించి మాట్లాడదాము. దీంట్లో 48 మెగాపిక్సెల్ కెమెరా రియలా ఫేకా? ఇంత తక్కువ బడ్జెట్లో వీళ్ళు ఎలా తీసుకురాగలిగారు? ఇదొక డౌట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 660 సపోర్ట్ చేయదు కదా, వీళ్ళు 48 మెగాపిక్సెల్ కెమెరాని ఎలా పెట్టారు? రెండు డౌట్స్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ చూసుకుంటే, ఇది రియలా ఫేకా అంటే 100% రియలే. దీంట్లో ఎటువంటి ఫేక్ అయితే లేదు. సో మీరు ఎటువంటి డౌట్ అయితే పెట్టుకోకండి, ఇది రియలా ఫేకా అని. 100% రెడ్మీ నోట్ 7 అండ్ నోట్ 7 ప్రోలో యూజ్ చేసిన కెమెరాస్ అయితే 100% 48 మెగాపిక్సెల్ కెమెరాసే. అండ్ నెక్స్ట్, సపోర్ట్ చేయదు కదా మనకు స్నాప్డ్రాగన్ 660, అయినా కూడా వీళ్ళు ఎలా యూజ్ చేశారని ఒక డౌట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు సూపర్ రెజల్యూషన్ టెక్నిక్ అనేది యూజ్ అవుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ 48 మెగాపిక్సెల్ సెన్సరే ఉంటుంది. కాకపోతే 48 మెగాపిక్సెల్ సెన్సర్ మీద మనకు చాలా పిక్సెల్స్ ఉంటాయి కదా. ఒక్కొక్క పిక్సెల్ సైజ్ చూసుకుంటే మనకి సెన్సర్లో 0.8 మైక్రాన్ పిక్సెల్ సైజ్ ఉంది. సో ఈ 0.8 మైక్రాన్ ఉన్న పిక్సెల్స్ అనేవి 4 పిక్సెల్స్ మనకు ఒక సింగిల్ పిక్సెల్లా కంబైన్ అవుతాయి. సో ఆ సింగిల్ పిక్సెల్ సైజ్ చూసుకుంటే మనకు 1.6 మైక్రాన్ సైజ్ ఉంటుంది. సో ఈ 1.6 మైక్రాన్ పిక్సెల్ సైజ్ ఏదైతే ఉందో, ఇది మనకు 12 మెగాపిక్సెల్ రెజల్యూషన్ ఉన్న ఇమేజెస్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. సో మనం ఎప్పుడైతే ఫోటో తీస్తామో, సో ఆ ఇమేజ్ అనేది మనకు 12 మెగాపిక్సెల్ రెజల్యూషన్లో స్టోర్ అవుతుంది. సో ఈ 12 మెగాపిక్సెల్లో చూసుకుంటే మనకు మళ్ళీ సబ్ పిక్సెల్స్ ఉంటాయి కదా. సో 4 సబ్ పిక్సెల్స్ ఉంటాయి కదా. ఆ 4 సబ్ పిక్సెల్స్లో మనకు ఇమేజ్కి సంబంధించిన డేటా అంతా కూడా స్టోర్ అవుతుంది. సో స్టోర్ అయ్యాక మనకి ఇమేజ్ క్యాప్చర్ అయ్యాక ప్రాసెసింగ్ అవుతుంది కదా. సో ప్రాసెసింగ్ అయినప్పుడు, సో సబ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, సో 4 సబ్ సెల్స్ ఉన్నాయి కదా లోపల, ఆ సబ్ సెల్స్లో ఉన్న డేటా అంతా కూడా మళ్ళీ మనకు బయటకు వస్తుంది. సో ఆ ఇమేజ్
ప్రీ ప్రాసెసింగ్ అయిపోయి దాంట్లో స్టోర్ అయిన ఇమేజ్లో ఉన్న డేటా అంతా బయటకు వచ్చేసి మళ్ళీ ఒక మంచి ఇమేజ్లా కంబైన్ అవుతుంది విత్ బెటర్ డీటెయిల్స్, బెటర్ డైనామిక్ రేంజ్, మంచి క్వాలిటీతోని, మంచి బ్రైట్నెస్తోని ప్రీ ప్రాసెసింగ్ తర్వాత మనకు ఫైనల్ ఇమేజ్ అనేది వస్తుంది 48 మెగాపిక్సెల్తోని. సో ఈ విధంగా మనకు ప్రాసెసింగ్ అనేది అవుతుంది. సో ఈ విధంగా మనకు స్నాప్డ్రాగన్ 660 ఉన్నప్పటికీ మనకి ఇమేజెస్ అనేవి 48 మెగాపిక్సెల్ అయితే వస్తాయి. సో మీకున్న కన్ఫ్యూజన్ అయితే నేను క్లియర్ చేశాను అనుకుంటున్నాను. సో నా రీసెర్చ్ అండ్ నా ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేను మీతో ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. సో నేను చెప్పింది కాకుండా మీ దగ్గర ఇంకేమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటే డెఫినెట్గా కమెంట్స్లో యాడ్ చేయండి, కమెంట్స్లో రాయండి, మన సబ్స్క్రైబర్స్కి యూజ్ అవుతుంది. సో వీడియోకి ఇంతే. వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, మన డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. అండ్ రేపు మన ఛానల్లో సాటర్డే ఆస్సా ఎపిసోడ్ అయితే ఉంటుంది. సో #ఆస్సా అని చెప్పి కింద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏ టెక్నాలజీ గురించి అయినా అడగండి. డెఫినెట్గా రేపటి వీడియోలో ఆన్సర్స్ అయితే వస్తాయి. సో ఈ వీడియోకి ఇంతే. సబ్స్క్రైబ్ అవుతే సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. అపోజ్ దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.